శ్రీవాహిని మీడియా ప్రేక్షకులకు నమస్కారం అండి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, శ్రీ గురుభ్యో నమః. ఈనాటి అంశం పిల్లల్లో విరోచన దోషం. పిల్లలు ఏమిటంటే చంటి పిల్లలు అంటే శిశువు జనించిన దగ్గర నుంచి 6 నెలలు పైబడితే అక్కడి నుంచి ఊహగానం తెలిసిన దగ్గర నుంచి 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాల వరకు ఈ బిడ్డల్లో ఏంటంటే చాలామందిలో విరోచన దోషం వస్తూ ఉంటుంది. కారణం ఏమిటంటే వీళ్ళు ఆహారంలో ఏంటంటే పరిమితం లేకోకుండా తింటూ ఉంటారు కాబట్టి వారికి విరోచన దోషం వస్తూ ఉంటుంది. ఈ విరోచన దోషాన్ని నియంత్రిస్తే కానీ పిల్లలకి ఈ విరోచన దోషం వల్ల వచ్చే ఇబ్బందులు ఏమిటంటే పిల్లలు ఎదగదల లేకపోవటం, అనీజీగా ఉండటం, పని యందు శ్రద్ధ లేకపోవటం, ఏదో స్కూల్ పాఠ్యాంశాలు చదువుకునే దాని మీద మనం ఒక అక్షరాలు రాపిస్తే దాని మీద ఇంట్రెస్ట్ చూపించకపోవటం, ఇట్లాంటివన్నీ జరుగుతాయి. కారణం ఏమిటంటే మనం ఏదో చెప్తా ఉంటే పొట్టలో అలజడి, అదేమిటవుతుంది, విరోచనం మందగించి క్రానిక్ అయిపోయి పేగులలో అట్లా పేరుకుపోయి ఉన్నప్పుడు వీళ్ళు మోషన్కి 2 రోజులకు 3 రోజులకి వెళ్తూ ఉంటారు. వెళ్ళేటప్పుడు కూడా జల్లారంగా మోషన్ కాకోకుండా కుందేటి పెంటికల్లాగా కొద్దిగా మోషన్ అవటం, దానివల్ల పొట్టలో అసౌకర్యం ఎట్లా ఉంటుంది, శరీరం అంతా నొప్పులు రావటం, బద్ధకంగా ఉండటం, అన్నం సహించకపోవటం, ఇట్లాంటివి. కొంతమంది పిల్లల్లో ఏమిటంటే జలుబు చేయటం, జ్వరం రావటం, వామిటింగ్స్, వాంతులు అవటం, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. దాని గురించి పిల్లల్లో ఎప్పుడు కూడా విరోచన దోషం లేకోకుండా చూసుకోవాలి. పొట్టశుద్ధి ఎప్పటికప్పటికి ఈ చంటి బిడ్డలు 5 ఏళ్ళ వయసులోపు ఉన్న పిల్లలకి ప్రతి 3 నెలలకి పొట్టశుద్ధి చేయాలి. పొట్టశుద్ధి చేస్తూ ఉంటే ఆ ఇబ్బంది నుంచి బయటపడతారు. దీని నివారణ ఎట్లా చేసుకోవాలి? పిల్లలకి బయట తినే ఆహార పదార్థాలు ముందుకుంటా పెట్టకూడదు. పానీపూరీలని, చాట్లని, అవన్నీ ఇవన్నీ టేస్టింగ్ సాల్ట్స్ పెట్టినవి, ఇట్లాంటి బయట తిను పదార్థాలను పెట్టకూడదు. రెండోది, పొట్టశుద్ధి చేసుకునే విధానం ప్రతి 3 నెలలకి 100 రోజులకు ఒక పర్యాయం, 90 రోజులైతే ఆ వారంలో ఒకసారి. ఇది ఎట్లా అంటే స్వచ్ఛమైన ఆముదం వాడేవారమ్మా పూర్వీకులు. ఆముదం వాడినంతకాలం పిల్లలు చాలా చక్కగా బంతుల్లో ఆడుకుండేవారు. ఇప్పుడు ఎవరు వాడట్లేదు. ఈ ఆముదాలు, ఈ కొబ్బరి నూనెలు, నువ్వుల నూనెలు, ఈ తులియాలన్నీ లేవు. అన్ని రిఫైండ్లు, ఫాస్ట్ ఫుడ్లు, ఐస్ క్రీములు, బేకరీ ఫుడ్లు, ఓవెన్ ఫుడ్లు, ఇవన్నీ పెడితే ఏమవుతాయి? కూలింగ్లో పెట్టడం, తీయటం, ఓవెన్లో పెట్టడం, కాల్చడం, మళ్ళీ పెట్టడం. అంటే దానిలో ఉన్న మాధుర్యాలు పోయి విషతుల్యాలుగా మారుతున్నాయి. పర్యవసనం లోపలికి వెళ్ళిన తర్వాత మనకున్న జఠరాగ్నిలో అది అరిగిన తర్వాత అది ఏమిటవుతుందంటే నాచు పట్టి, పీచు పట్టి, కంపు పట్టి పేస్టులా అయిపోయి పొట్టలో పేగులకు అతుక్కుపోతుంది. ఇంక విరోచన దోషం ఏమవుతుందమ్మా? విరోచన దోషం కదా వస్తుంది. అప్పుడు ఏమిటంటే పిల్లలకి ఈ ఆహారాలు ఎలాగ తినటం తప్పదు కాబట్టి తినమని కాదండి, మానేస్తే మంచిది. దీనికి మంచి నివారణ ఉపాయం. దీనికి ఏమిటి చేయాలంటే 5 సంవత్సరం లోపు పిల్లలకైతే చక్కగా 3 నెలలకు ఒకసారి విరోచన దోషానికి ప్రక్రియ ఎట్లా చేసుకోవాలంటే కరక్కాయలు, మంచి కరక్కాయ తీసుకొని ఆ కాయను పగలగొట్టి బెరడు స్వీకరించి అందులో 1/4 వంతు బెరడు తీసుకొని దానికి తోడు స్వచ్ఛమైన వాము ఒక అర చెంచా వాము, కరక్కాయ బెరడు ఒక 1/4 వంతు, ఇవి 2 గాక పచ్చి పసుపు ఒక అరంగుళం ముక్క, పచ్చి పసుపు, కరక్కాయ బెరడు, వాము, ఈ 3 తులియాలు. ఈ 3 తులియాలకి చక్కటి మంచి అద్భుతమైన వేప చెట్టు, అంటే మన ఆరోగ్యానికి చాలా అద్భుతమైందండి. మన జీవన మనుగడకే చాలా అద్భుతమైన చెట్టు వేప చెట్టు. ఈ వేప చెట్టు 4 రెమ్మలు, ఆకుల నుంచి ఆకులు 4 రెమ్మలు తీసుకొని ఆ ఆకులని తీసేసి ఆ కాండం పుల్లల్లా ఉంటుంది. ఆ పుల్లల బెరడు తీసుకొని ఆ బెరడుని ఈ ముందు చెప్పినటువంటి 3 తులియాలని ఈ బెరడుని కలిపి గోరువెచ్చని నీళ్ళు వేసి బాగా నూరి చిన్న గోలి అంత ముద్ద వస్తుంది. ఈ ముద్దని ఒక చిన్న కప్పు పరిమాణం వేడి నీళ్ళు తీసుకొని ఆ వేడి నీటిలో ఈ ముద్దను బాగా కలిపి స్వచ్ఛమైన వంట ఆముదం 1-1.5 చెంచాలు, పిల్లోడి దాతృత్వం బాగుంటే 2 చెంచాలు అందులో కలిపి
ఒకరోజు పొద్దున్నే పరగడుపున వాళ్ళు లేచి కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత ఈ ద్రవాన్ని పట్టించాలి. పట్టిస్తే ఏమవుతుందంటే పట్టించిన కాసేపటికి చక్క చింతపండు చారు అతి తక్కువ పులుపు చేసి ఆ రసం పెట్టి కొద్దిగా తాగిస్తే ఎమ్మటనే 1-2 మోషన్స్ అవుతాయమ్మ. అట్లా పొద్దు అస్తమానం కలిపి 2-3 మోషన్లు అవుతాయి. పొట్ట శుద్ధిగా ఉంటుంది. దానికి ప్రయోజనం ఏంటంటే ఆ రోజు ఒకరోజు పథ్యం చేసుకోవాలి. ఆ పథ్యం ఎట్లాంటిది, ముందు కాసి మీరు పట్టిన చారు ఉంది చూశారు, ఆ చారునే పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం ఈ 3 పూటల భోజనంలో అన్నం పెట్టి అదే చారు వేసి భోజనం పెట్టాలి. కడుపు నిండా అన్నం పెట్టండి. అట్లా 3-4 మోషన్స్ అవుతాయి. పొట్ట శుద్ధి అవుతుంది. ఆ రోజు పథ్యం. వేరే ఆహార పదార్థాలు పాలు, పెరుగు, కూరలు, పచ్చళ్ళు ఎటువంటి ఇతర పదార్థాలు తినకూడదు. నీళ్లు తాగొచ్చు, కాసి చల్లార్చిన నీళ్ళు ఇవ్వచ్చు. అట్లా చేసుకుంటే పిల్లల విరోచన దోషం నుంచి ఆ వయసు వారికి ఆ రెమెడీ. పెద్దవాళ్ళకి వేరే వేరే రెమెడీలు ఉంటాయమ్మా. అట్లా చేసుకోండి. అప్పుడు దాతృత్యం బాగుంటుంది, పిల్లల చలాకిదనం ఉంటుంది. ఇట్లా వైద్యం చేసేటప్పుడు మీకు ఇంతకీ అవగాహన కుదరకపోతే మా నెంబర్ అందులో ఉంటుంది. ఫోన్ చేసి కనుక్కొని అది ఎట్లా వాడుకోవాలో అడిగితే చెప్తాం. అట్లా చేసుకోండి. శుభం.